खबरदार खबरदार मोहन बाबू खबरदार जर्नलिस्ट पर जस्टिस we want जस्टिस we want जस्टिस खबरदार 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 జర్నలిస్టులపై దాడి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి we want జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్ we want జస్టిస్ మోహన్ బాబుపై వెంటనే మోహన్ బాబుపై వెంటనే తీసుకోవాలి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి we want జస్టిస్ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి 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 జర్నలిస్టుల ఐక్యత we want జస్టిస్ మోహన్ బాబు ఆయన కుటుంబ సమస్యల మీద రాష్ట్రంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో మీడియా కవరేజ్కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈరోజు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. సమాజంలో ప్రధానమైన ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే జర్నలిస్టులు ప్రజలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ఎలాంటి వ్యక్తిగత అవకాశాలు పరిగణలోకి తీసుకోకుండా కేవలం సమాచార నిమిత్తం వెళ్ళిన వారిపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం అన్నది దారుణం. జర్నలిస్టులు వాళ్ళు కేవలం వృత్తిపరంగా ఆయనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన మైక్తో దాడి చేయడం ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన నటుడుగాని కాకుండా ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేశారు. అప్పటి నుంచి ఆయన ప్రవృత్తి అన్నది చాలా రోజులుగా ఆయన వివాదాస్పదుడుగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన సొంత పిల్లల కుటుంబ సభ్యుల విషయంలో కేవలం వివరణ అడిగిన జర్నలిస్టులపై వ్యక్తిగతంగా దాడి చేసి దూషించడం అన్నది దారుణం. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఆయన ఒక నటుడుగానే కాకుండా ప్రజాస్వామ్యవాదిగా గతంలో ప్రజాప్రతినిధిగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ కావాలని ఆయన ఆవేశానికి లోనయ్యాడా, వ్యక్తిగతంగా దాడి చేయాలని అనుకున్నాడా కానీ జర్నలిస్టులపై దాడి చేయడం అన్నది చాలా దారుణం. దీన్ని జర్నలిస్టులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి జర్నలిస్టులకు జరిగిన నష్టం పూర్తించాలని మేము కోరుతున్నాం. ప్రతినిధి పైన అలాగే జర్నలిస్టుల పైన లోగో పెట్టి దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఎందుకంటే ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలపైన పోరాడేటువంటి మీడియా జర్నలిస్టుల పైన ఇలాంటి దాడులు హేయమైన చర్యగా భావిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు మిత్రులంతా ఐక్యమయ్యారు. ఏదైతే నటుడు మోహన్ బాబు చేసినటువంటి చర్యలపైన తీవ్రమైనటువంటి అరెస్టులు అతన్ని ఫస్ట్ అరెస్టు చేయాలి. జర్నలిస్టు సంఘాలన్నీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి మీడియా ప్రతినిధులపైన ఈ విధమైనటువంటి దాడులు చేయడం చాలా హేయమైన చర్య. ఎందుకంటే తన ఇంట్లో ఉన్నటువంటి కుక్కలతో సహా ఏదైతే బౌన్సర్లు ఉన్నారో బౌన్సర్లతో జర్నలిస్టులను ఉరికించుకుంటా కొట్టించడం అనేది చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఈ మీడియా సంస్థలే కాకుండా ఇతర ప్రజా సంఘాలు కూడా ఈ జర్నలిస్టులకు మద్దతు తెలపాలి. ఎవరైతే మోహన్ బాబు ఉన్నాడో మోహన్ బాబు పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అందరూ జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడికి మద్దతు తెలపాలని చెప్పేసి మేము నిజామాబాద్ జిల్లా తరఫున మన జర్నలిస్టు మిత్రుల తరఫున కోరుతున్నాము. నిన్న జర్నలిస్టుల పైన మోహన్ బాబు దాడి చేయడాన్ని పీడిఎస్గా మేము ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జర్నలిస్టుల పైన ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చనే దానికి నిన్న నిదర్శనం. ఈరోజు డబ్బున్న అహంకారంతో నిన్న జర్నలిస్టుల పైన నిత్యం జనాల పక్షాన పోరాడుతున్నటువంటి జర్నలిస్టుల పైన దాడి చేయడం హేయమైనటువంటి చర్య. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జర్నలిస్టులకు సంబంధించినటువంటి రక్షణకు సంబంధించి అనేక చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని సందర్భంగా పీడిఎస్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. చేస్తున్న ఉద్యమానికి పీడిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీగా మేము మద్దతు ఇస్తున్నాం.